హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో బెంగాల్ విభజన, కాంగ్రెస్లో చీలిక మరియు వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతివాద యుగంలో భాగంగా 1905 నుంచి 1920 వరకు జరిగిన సంఘటనలను వరుసగా నేను మీకు కంటిన్యూస్ వీడియోస్ ద్వారా వివరిస్తాను. ప్రీవియస్ వీడియోలో అతివాదులకు సంబంధించి అతివాద నాయకుల గురించి వివరించడం జరిగింది. ఈ వీడియోలో బెంగాల్ విభజన భారత స్వాతంత్ర పోరాటంలో చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ బెంగాల్ విభజన భారత స్వాతంత్ర పోరాటాన్ని మలుపు తిప్పినటువంటి సంఘటన. ఈ బెంగాల్ విభజన చాలా 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 ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్స్ కాదు, సివిల్స్ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రాష్ట్రమైనా కానీ ఈ బెంగాల్ విభజన మీద ప్రశ్న లేకుండా రావడం అనేది, క్వశ్చన్ పేపర్ ఉండటం అనేది జరగదు. చాలా ఇంపార్టెంట్. ఈ బెంగాల్ విభజన నుంచే భారత స్వాతంత్ర పోరాటం కూడా ఊపందుకోవడం జరిగింది. మరి ఈ బెంగాల్ విభజనకు కారణమైనటువంటి అసలు అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఈ బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905. చాలా ఇంపార్టెంట్. ఇయర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బెంగాల్ విభజన తొలిసారిగా విలియం వార్డ్ అనే అధికారి ప్రతిపాదించాడు. ఇక్కడ ఎవరు ప్రతిపాదించింది విలియం వార్డ్. మరి దీనికి కార్యరూపాన్ని ఇస్తూ లార్డ్ కర్జన్ 1903లో పరిపాలనా సౌలభ్యం కొరకు బెంగాల్ను పశ్చిమ బెంగాల్ మరియు తూర్పు బెంగాల్గా విభజిస్తున్నట్లు ప్రకటించాడు. పశ్చిమ బెంగాల్కు కలకత్తా రాజధానిగా కొనసాగుతుందని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న తూర్పు బెంగాల్కు ఢాకా రాజధాని అవుతుందని ప్రకటించాడు. ఇక్కడ చూసినట్లయితే అసలు ఈ బెంగాల్ విభజన అనే అంశాన్ని తొలిసారిగా ప్రతిపాదించింది విలియం వార్డు. దీనిని ఎలా ప్రతిపాదించింది విలియం వార్డుల విభజన. ఇక్కడ విభజన అంటే బెంగాల్ విభజన, అలా గుర్తుంచుకోండి. వార్డులు అంటే విలియం వార్డు, ఈ పేరు అలా గుర్తుంచుకోండి. వార్డులు విభజించినట్లుగానే ఈ బెంగాల్ను కూడా విభజించాలని ప్రతిపాదించింది విలియం వార్డు, అలా గుర్తుంచుకోండి. అమలుపరిచింది లార్డ్ కర్జన్. ఈ విభజన ప్రతిపాదన అమలుపరిచింది లార్డ్ కర్జన్. ఈ ప్రతిపాదనను 1903లో ప్రకటించాడు. 1905లో అమలుపరచడం జరిగింది. ప్రకటన కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు ప్రకటన చేశాడు? 1903లో ప్రకటన చేశాడు. 1905లో లార్డ్ కర్జన్ అమలుపరచడం జరిగింది. మరి ప్రతిపాదించింది మాత్రం విలియం వార్డు. మరి ఇక్కడ బెంగాల్ వచ్చేసి భారతదేశం తీసుకున్నట్లయితే, భారతదేశం ఈ విధంగా ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్ ఈ విధంగా ఉంటుంది. ఇదంతా బంగ్లాదేశ్ ఉంటుంది. ఇక్కడ పశ్చిమ బెంగాల్, ఈ బెంగాల్ ప్రాంతం అంటే ఈ ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్తో పాటు ఇప్పుడున్న బీహారు, ఒరిస్సా ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ ప్రాంతం కూడా బెంగాల్లోనే కలిసి ఉండేది. మరి దీనిని విభజించి ఇదంతా ఉన్న బెంగాల్ని విభజించి ఇటువైపు పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా ఇటువైపు ఈస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, దానికి ఢాకా రాజధానిగా ప్రకటించాడు. ఇటు ఉన్న పశ్చిమ బెంగాల్కి వచ్చేసి కలకత్తా రాజధానిగా ప్రకటించడం జరిగింది. దీన్నే బెంగాల్ విభజన అంటారు. ఇటువైపు పశ్చిమ బెంగాల్లో వచ్చేసి హిందువులు మెజారిటీలుగా ఉండేవారు. ఇటు వచ్చేసి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ఏదైతే ఉందో దాన్ని తూర్పు బెంగాల్ అనేవాళ్ళు. ఆ ప్రాంతంలో ముస్లింలు మెజారిటీగా ఉండటం జరిగింది. అందుకని ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాన్ని తూర్పు బెంగాల్గా, హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్గా విభజించడం జరిగింది. ఇదే విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని బ్రిటిష్ వారు అమలుపరిచిన మొదటి అంశం ఈ బెంగాల్ విభజన. ఎందుకంటే భారతదేశంలో ఐక్యంగా ముస్లింలు, హిందువులు ఎప్పుడైతే ఐక్యంగా ఉన్నారో వీరిని విభజించినట్లయితేనే పరిపాలన మనకంటే భారతదేశాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ విభజన అంశానికి ప్రాతిపదిక వేయటం జరిగింది. దాన్నే మనం విభజించు పాలించని కూడా పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఆనాడు బెంగాల్ రాష్ట్రం 8.5 కోట్ల జనాభాతో 1,89,000 చదరపు మైళ్ళ విస్తీర్ణాన్ని కలిగి ఉండేది. ఇప్పుడు ఒరిస్సా మరియు బీహార్ కూడా బెంగాల్లోని భాగంగా ఉండేవి. ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఒకే గవర్నర్ పాలించడం కష్టమని, పరిపాలన సరళతరం చేయడానికి బెంగాల్ విభజన అనివార్యమని గవర్నర్ జనరల్ ప్రకటించాడు. మరి దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. పరిపాలనా సౌలభ్యం అనే నెపంతో హిందూ మరియు ముస్లింలను విభజించే కుట్రని, ఆంగ్లేయులు విభజించు పాలించు అనే విధానానికి నగ్న రూపమని ఈ కాంగ్రెస్ పార్టీ బెంగాల్ విభజన విమర్శించడం జరిగింది. ఆనాడు తూర్పు బెంగాల్ అంటే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్లో ముసల్మాన్లు, పశ్చిమ బెంగాల్ హిందువులు అధికంగా ఉండారు. 1903-05 మధ్యలో సురేంద్రనాథ్ బెనర్జీ నాయకత్వంలో బెంగాల్ విభజన అడ్డుకోవడానికి విభజన వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. విభజన వ్యతిరేక ఉద్యమాన్ని, బెంగాల్ విభజన సమయంలో విభజన వ్యతిరేక ఉద్యమాన్ని ఎవరి నాయకత్వంలో చేపట్టడం జరిగింది? సురేంద్రనాథ్ బెనర్జీ నాయకత్వంలో చేపట్టడం జరిగింది. అక్టోబర్ 16, 1905న బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ అమల్లోకి తెచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఏ విధంగా గుర్తించవచ్చు. విభజన అక్టోబర్ 5 ఇలా
రైమింగ్ లెటర్ ద్వారా గుర్తించండి. విభజన అక్టోబర్ 5 అన్నీ కూడా వివివ అనే సౌండ్ ద్వారా గుర్తించండి. విభజన అక్టోబర్ 16, 1905లో అమలుపరచడం జరిగింది. ఈ డేటుని డెప్త్గా అడిగినప్పుడు ఈ డేట్ని అడగటానికి అవకాశం ఉంది, అందుకని ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, కాంగ్రెస్లో చీలిక ఏర్పడింది. అతివాద దశలో భాగంగా, అతివాద యుగంలో భాగంగా మరొక కీలకమైన టాపిక్ వచ్చేసి కాంగ్రెస్లో చీలిక ఎప్పుడు జరిగింది? 1907. సూరత్తు చీలిక 7 అంటే ఇక్కడ చూసుకోండి 1907. చీలిక అంటే చీలిపోయింది. ఎక్కడ? సూరత్. ఇవన్నీ కూడా రైమింగ్ సౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ సా ఉంది, చా ఉంది, సా ఉంది, అలా గుర్తించండి. లేదా సూరత్ సభలో చీలిక రావడం అంటే సూరత్ సభలో కాంగ్రెస్ మధ్య చీలిక రావడంతో రాస్ బిహారీ ఘోష్ లేదా రాసు బోరుమని ఘోషించాడు. ఇక్కడ రాసు బోరు ఘోష్ అంటే రాస్ బిహారీ ఘోష్ అని అంటే అప్పుడు ఆయన దానికి అధ్యక్షత వహించాడు కాంగ్రెస్కి. ఇలా మనం కోడ్ రూపొందించడం జరిగింది. చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి అంశం. బెంగాల్ విభజన మితవాదుల అతివాదుల మధ్య నగాదాన్ని మరింత పెంచి కాంగ్రెస్ పార్టీ చీలికకు కారణమైంది. 1907లో కాంగ్రెస్ యొక్క వార్షిక సమావేశం సూరత్లో జరిగింది. రాస్ బిహారీ ఘోష్ దీనికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్లో 2 వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి కాంగ్రెస్ పార్టీ అతివాద మరియు మితవాద శాఖలుగా విడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అతివాద మరియు మితవాద శాఖలుగా విడిపోయింది ఎప్పుడు? 1907. మరి దానికి ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? రాస్ బిహారీ ఘోష్. ఎక్కడ జరిగింది? సూరత్. ఈ 3 అంశాలని స్టేట్మెంట్ రూపంలో జతపరచమని అడగడం జరిగింది. ఈజీగా గుర్తించు. సూరత్ సమావేశంలో చీలిపోయింది. ఇక్కడ సూరత్తు చీలిపోయింది. ఎవరు అధ్యక్షతన? రాస్ బిహారీ ఘోష్. దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు? సూరత్ సమావేశంలో కాంగ్రెస్ చీలిపోవడంతో రాస్ బిహారీ ఘోషించాడు అంటే బాధపడ్డాడు. ఈ విధంగా మనం రూపొందించిన కోడ్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. అలాగపైన సూరత్తు చీలిక 7 అలానా గుర్తించవచ్చు. 7 అంటే ఇక్కడ 1907 అని అర్థం. చీలిక అంటే విడిపోయింది. సూరత్ అంటే సూరత్ సమావేశంలో. అలా గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తించవచ్చు. నెక్స్ట్, చాలా కీలకమైన అంశము స్వదేశీ ఉద్యమం. ఈ స్వదేశీ ఉద్యమమే భారతదేశ చరిత్రలో జాతీయ ఉద్యమంలో బెంగాల్ విభజనతో పాటు ప్యారలల్గా జరిగినటువంటి అంశం. స్వాతంత్ర ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి ఉద్యమం. భారత స్వాతంత్ర పోరాటంలో ఇది తొలి ప్రజా ఉద్యమం. ఇక్కడ తొలి వచ్చింది, సూపర్లేటివ్ అంటాం కదా, తొలి వచ్చింది. తొలి ప్రజా ఉద్యమం. అంతకుముందు వచ్చేసి నాయకులు మాత్రమే పోరాటాలు జరిపేవారు. ఇక్కడ ప్రజలతో పోరాటం జరిగిన ఉద్యమం ప్రజా ఉద్యమం అనమాట. బెంగాల్ విభజన రద్దును కోరుతూ అతివాద నాయకుల ఆధ్వర్యంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. మితవాదులు అతివాదులు అంటే అతివాదులు. ఎందుకని 1905 నుంచి అతివాద యుగం అన్న 1905 తర్వాత ఈ జాతీయ ఉద్యమం కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా అతివాదుల చేతిలోకి రావడం జరిగింది. దీనినే వందే మాతర ఉద్యమం అని కూడా అంటారు. స్వదేశీ ఉద్యమం అన్నా వందే మాతర ఉద్యమం అన్నా ఒకటే. మరి 1882లో బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ నవలలోనే దేశభక్తి గీతమైన వందే మాతరం ఈ ఉద్యమానికి స్ఫూర్తి గీతమైంది. అంటే వందే మాతర గీతం ఈ ఆనందమఠ నవల్లో ఉన్నది. దానిని రచించింది బంకిం చంద్ర చటర్జీ 1882. ఈ గీతం ఆధారంగా ఈ వందే మాతరం యొక్క గీతము స్ఫూర్తితోనే ఈ స్వదేశీ ఉద్యమం జరగటం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1905 నుంచి 8 వరకే జరగటం జరిగింది. మరి 1896 కలకత్తా కాంగ్రెస్ యొక్క కలకత్తాలో జరిగిన వార్షిక సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని తొలిసారిగా పాడటం జరిగింది. అంటే చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణ మనగణ రచించాడు, కానీ వందే మాతరాన్ని తొలిసారిగా పాడింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్, రచించింది మాత్రం బంకిం చంద్ర చటర్జీ. ఎప్పుడు? 1896 కలకత్తా సమావేశంలోనే. మరి దీనికి అడిషనల్గా నేను రాయడం జరిగింది. 1911 కలకత్తా సమావేశంలోనే జనగణ మన కూడా మొదటిసారిగా పాడడం జరిగింది. ఇక్కడ వందే మాతరం కావచ్చు, అదేవిధంగా జనగణ మన కావచ్చు, రెండు కూడా కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ యొక్క వార్షిక సమావేశంలోనే పాడటం జరిగింది. అది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా స్టేట్మెంట్ రూపంలో అడిగినప్పుడు ఈ కలకత్తా ఉంటే అదే సరైన ఆప్షన్గా ఎంచుకోవచ్చు. మరి స్వదేశీ ఉద్యమంలో చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు చూసినట్లయితే గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ సలహా మేరకు విభజన రోజైన అక్టోబర్ 16, 1905. మనం బెంగాల్ విభజన ఎప్పుడు అనుకున్నాం? విభజన 5, 1905. అక్టోబర్ విభజన అక్టోబర్ 16 అలా గుర్తుంచుకున్నాం. రక్షాబంధన దినోత్సవంగా జరుపుకున్నారు. హిందూ మరియు ముస్లింలు ఒకరికొకరు రాఖీలు కడుతూ సోదరభావాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఈ రక్షాబంధన దినోత్సవాన్ని ఎప్పుడు జరిపారు? అక్టోబర్ 16, 1905 జరుపుకోవడం జరిగింది. ఎవరు చూసిన మేరకు? రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క సలహా మేరకు.
మరి ఈ ఉద్యమ సందర్భంలో అంటే ఈ స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతరం ఉద్యమంలోనే అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఆ గీతమే బంగ్లాదేశ్కు జాతీయ గీతమైంది. మన దేశానికి జనగణమన జాతీయ గీతం. మరి విదేశీ వస్తువులను బహిష్కరించడం, ఇక్కడ ఈ స్వదేశీ ఉద్యమంలో వందే మాతర ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి అంశమే ఈ విదేశీ వస్తువులను బహిష్కరించడం. అంటే స్వదేశీ ఉద్యమంలోని ఒక ముఖ్య కార్యక్రమం ఇది. ఇంగ్లాండ్ నుంచి వచ్చే వస్త్రాలు, సబ్బులు, బూట్లు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు మొదలైనవి బహిష్కరించి స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి స్వదేశీ పరిశ్రమలకు చేయూతనిచ్చారు. భారతదేశంలోనే తయారైన వస్తువులను విక్రయించడానికి దేశవ్యాప్తంగా స్వదేశీ స్టోర్లను ఏర్పాటు చేశారు. 1907 సంవత్సరంలో పీసీ రే అనే నాయకుడు కలకత్తాలో బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్ను స్థాపించడం జరిగింది. దీని స్థాపనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. 7లో స్వదేశీ కెమికల్ స్టోర్ను స్థాపించడం జరిగింది. అంటే విదేశీ వస్తువులను బహిష్కరించడం అనేది అతి ముఖ్యమైన కార్యక్రమం. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం అనేది, స్వదేశీ వస్తువులను ఉపయోగించడం అనేది ముఖ్యమైన కార్యక్రమం. ఈ స్వదేశీ ఉద్యమంలో చాలా ముఖ్యమైన కార్యక్రమం అది. నెక్స్ట్, బ్రిటిష్ విద్యా సంస్థలని బహిష్కరించి స్వదేశీ విద్యా సంస్థలను ఏర్పాటు చేయటం. మరి స్వదేశీ ఉద్యమంలో ఇది కూడా అక్కడే ఉంది కదా, స్వదేశీ అని అంటే అందుకోసమని ఈ ఉద్యమానికి స్వదేశీ ఉద్యమాన్ని సూచించడం జరిగింది. అంటే విదేశీ వస్తువులను బహిష్కరించడం కావచ్చు, విదేశీ విద్యా సంస్థలను బహిష్కరించడం కావచ్చు. అందుకని ఎక్కువగా స్వదేశీ విద్యా సంస్థలను స్థాపించడం జరిగింది. స్వదేశీ వస్తువులను ఉపయోగించడం జరిగింది. 1906లో అరవింద్ ఘోష్ ప్రిన్సిపల్గా కలకత్తాలో బెంగాల్ నేషనల్ కాలేజీ స్థాపించబడింది. 1906లో అరవింద్ ఘోష్ బెంగాల్ నేషనల్ కాలేజీ, అలా గుర్తుంచుకోండి. స్వదేశీ ఉద్యమంలో భాగంగా యువకులను సంఘటితం చేయడానికి యువజన సమితులను ఏర్పాటు చేశారు. బెంగాల్లోని బారిసల్ అనే పట్టణంలో అశ్విని కుమార్ దత్ అనే కాంగ్రెస్ నాయకుడు స్వదేశీ బంధప్ సమితి అనే యువజన సంఘాన్ని స్థాపించాడు. దీనికి బెంగాల్ వ్యాప్తంగా అనేక శాఖలు ఉండేవి. ఇక్కడ బెంగాలు, బారిసల్, అదేవిధంగా బంధప్ సమితి, అలా రైమిక్ సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి. నెక్స్ట్, స్వదేశీ ఉద్యమ నాయకులు. ఈ అంశాన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. అంటే వందే మాతర ఉద్యమాన్ని లేదా స్వదేశీ ఉద్యమాన్ని వివిధ ప్రాంతాల్లో వ్యాప్తి చేసిన వారు లేదా పాల్గొన్నవారని అడగటం జరిగింది. బెంగాల్ వచ్చేసరికి బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, గులాం రసూల్, అశ్విని కుమార్ దత్ మొదలైన వారు నాయకత్వం వహించారు. గుర్తుంచుకోండి, బెంగాల్ ఇక్కడ బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, గులాం రసూల్, అశ్విని కుమార్ దత్ బెంగాల్ నుంచి పాల్గొనడం జరిగింది. మరి బాల్ గంగాధర్ తిలక్ ఇప్పుడు మహారాష్ట్ర అంటున్నాం, అప్పుడు బొంబాయి రాష్ట్రంలో ఇటు గణేష్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలతో ఉద్యమాన్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లారు. అంటే బొంబాయి రాష్ట్రంలో ఎవరు? బాల్ గంగాధర్ తిలక్, బొంబాయి, అలా సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి. బాల్ గంగాధర్ తిలక్ బా, ఇక్కడ బొంబాయిలో బా. పంజాబ్లో లాలా లజపత్ రాయ్, పంజాబ్ పతి రాయ్, అలా గుర్తుంచుకోండి. అజిత్ సింగ్, ఇక్కడ పంజాబ్ అనలో మనకి సిక్కులు గుర్తు రావాలి. సిక్కులు అంటే సింగ్ అనే పదం ఉంటుంది కాబట్టి సింగ్. ఇక్కడ లాలా లజపత్ రాయ్ లాహోర్, పంజాబ్ లాహోర్ కాబట్టి అలా కూడా గుర్తించవచ్చు. ఢిల్లీ మరియు జమ్మూలో సయ్యద్ హైదర్ రాజా, ఢిల్లీ మరియు జమ్మూ కాశ్మీర్లో సయ్యద్ హైదర్ రాజా అనే వ్యక్తి నాయకత్వం వహించడం జరిగింది ఈ స్వదేశీ ఉద్యమానికి. మద్రాసు రాష్ట్రంలో వివో చిదంబర్ పిల్లై, మద్రాసు అనగానే చిదంబర్ పిల్లై, ఈ యొక్క పేర్లను బట్టిన కూడా వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారని మనం ఈజీగా గుర్తించవచ్చు. ఈయనే స్వదేశీ స్టీమ్ నావిగేషన్ అనే కంపెనీ స్థాపించడం జరిగింది. SSNL అనే కంపెనీని స్థాపించారు. ఈ ఉద్యమం 1905 నుంచి 1908 వరకు కొనసాగింది. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. క్రమంగా బలహీనపడుతూ 1908 కల్లా అంతరించిపోయింది. మరి ఎందుకు అంతరించిపోయిందంటే ఆంగ్లేయులు కఠినంగా అణచివేయడం జరిగింది ఉద్యమాన్ని. మరి కాంగ్రెస్లోని అంతర్గత కలహాలు, అంటే మితవాదులు అతివాదుల మధ్య కలహాలు ఉన్నాయి. అదేవిధంగా ముసల్మాన్లు కూడా ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. ఎప్పుడైతే బెంగాల్ విభజన 1905లో జరిగి విభజించి పాలించే అనే సిద్ధాంతాన్ని బ్రిటిష్ వారు అమలు పరచడం జరిగిందో, అదే అదునుగా భారతదేశంలో ముస్లింలు మరియు హిందువుల మధ్య ఐక్యత దెబ్బతిని ఈ ఉద్యమాన్ని ముస్లింలు వ్యతిరేకించడం జరిగింది. ఈ అంశాలు ఈ ఉద్యమం యొక్క అంతం కావడానికి, అంటే స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం అంతం కావడానికి కారణాలయ్యాయి. ఈ అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆంగ్లేయుల అణచివేత, అంతర్గత కలహాలు, ముసల్మాన్ల యొక్క వ్యతిరేకించడం, ఇవి ఇంపార్టెంట్. 1911 డిసెంబర్లో ఇంగ్లాండ్ రాజు జార్జ్ V భారతదేశాన్ని పర్యటించాడు. ఇతను భారతదేశాన్ని సందర్శించిన ఏకైక బ్రిటిష్ రాజు. అంటే స్వాతంత్రానికంటే ముందు భారతదేశాన్ని సందర్శించిన ఏకైక బ్రిటిష్ రాజు వచ్చేసి జార్జ్ V. ఆ సమయంలో వైస్రాయ్ వచ్చేసి హార్డింజ్ II అనమాట. దీన్ని ఇలా గుర్తుంచుకోండి, హార్డింజ్ అదేవిధంగా హార్డింజ్ జార్జ్, ఇలా రైమింగ్ సౌండ్ ద్వారా గుర్తించండి. ఢిల్లీ దర్బార్ను నిర్వహించడం జరిగింది. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు, ఢిల్లీ దర్బార్ను నిర్వహించినటువంటి వైస్రాయి లేదా గవర్నర్ జనరల్ ఎవరని అడగడం జరిగింది, హార్డింజు.
ఏ సందర్భంలో అడగటం కూడా జరిగింది. ఎప్పుడు అంటే ఇంగ్లాండ్ రాజు జార్జ్ 5 భారతదేశాన్ని సందర్శించిన సందర్భంగా నిర్వహించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు బెంగాల్ విభజనను రద్దు చేసి పశ్చిమ మరియు తూర్పు బెంగాల్ను విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంటే 1911లో బెంగాల్ విభజన రద్దు చేయడం జరిగింది. బెంగాల్ రాష్ట్ర పరిమాణాన్ని తగ్గించడానికి ఒరిస్సా మరియు బీహార్ని వేరు చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకని ఆ సమయంలో ఆ కాలంలో అంటే 1905 ఆ సమయంలో బెంగాల్లో ఒరిస్సా మరియు బీహార్లు కూడా ఒక భాగంగా ఉండేవి. మరి ఒరిస్సాని మరియు బీహార్ను కూడా వేరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముస్లిం లీగ్ పార్టీ కోరుకున్నట్లుగా రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం జరిగింది. మరి దీనిని రెండవ ఆర్డినెన్స్ 1912లో అమలు చేశారు. 1911లో రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం జరిగింది. అంటే దాన్ని ప్రతిపాదించడం జరిగింది. దానిని 1912లో అమలు చేయడం జరిగింది. ఇది ఎవరు కోరారు? కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చమని. కలకత్తా అనేది భారతదేశం యొక్క తూర్పు భాగంలో చివరిలో ఉంది. 1911 వరకు కూడా కలకత్తానే భారతదేశానికి రాజధానిగా ఉండేది. 1911లో కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. దీన్ని 1912లో అమలు చేయడం జరిగింది. ఇక్కడ 1911లో ప్రకటన, 12లో అమలు చేయడం జరిగింది. 1905లో అమల్లోకి వచ్చిన బెంగాల్ విభజన 1911లో బ్రిటిష్ రాజు జార్జ్ 5 పర్యటనతో అంతం కావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి అంశాలు. ఇవన్నీ కూడా కీవర్డ్స్. నేను హైలైట్ చేసిన అంశాలన్నీ కూడా కీవర్డ్స్, ఆయా ఉద్యమ కాలంలో సంబంధించిన కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ గుర్తున్నట్లయితే మనం ఏ సబ్జెక్ట్నైనా ఏ అంశాన్ని ఈజీగా చదవచ్చు. ప్రశ్న ఏ రూపంలో ఇచ్చినా అంటే మనం ఈ సబ్జెక్టుని అండర్స్టాండింగ్ ద్వారా బేసిక్స్ నేర్చుకుంటూ అప్లికేషన్ ఓరియంటెడ్లో చదవటం జరుగుతుంది కాబట్టి ఏ ప్రశ్న ఇచ్చినా గుర్తించవచ్చు. ఇక్కడ నాలెడ్జ్ క్వశ్చన్లు అంటే ఏంది? గుర్తించడం, గుర్తు చేసుకోవడం. అవి చూడగానే ఎక్కువగా నౌన్స్ ఉంటే చూడగానే గుర్తించవచ్చు. అండర్స్టాండింగ్ ఇంకా ఆ యొక్క సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. అప్లికేషన్ ఓరియంటెడ్ అర్థం చేసుకున్న సబ్జెక్ట్ని మళ్ళీ అన్వయించడం జరుగుతుంది. ఇవి అప్లికేషన్ ఓరియంటెడ్ అంటాం. అప్లికేషన్ ఓరియంటెడ్ చూసుకున్నట్లయితే ఇలాంటి ఈ ప్రజా ఉద్యమం అంటే స్వదేశీ ఉద్యమం బలహీనపడటానికి గల కారణాలు తెలపండి అంటే ఏంది? ఆంగ్లేయుల అణచివేత కావచ్చు, అంతర్గత కలహాలు కావచ్చు, ముసల్మాన్లు ఉద్యమాన్ని వ్యతిరేకించడం కావచ్చు. మరి ఇవే అప్లికేషన్ ఓరియంటెడ్ మనం ఎలా తెలుసుకోవచ్చు? ఆంగ్లేయులు తీవ్రంగా అణచివేసి ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరుగుతుంది. మరి మితవాదులు అతివాదుల మధ్య అగాధం ఏర్పడి వారి మధ్య అంతర్గత కలహాలు వాళ్ళు విడిపోవడం జరిగింది. సూరత్ చీలికి సంభవించింది కదా 1907లో 1907లో. మరి ఒక అంతర్గత కలహాలు, మరి విభజించు పాలించాలనే సిద్ధాంతం ద్వారా బెంగాల్ని విభజించడం వల్ల ముసల్మాన్లు మరియు హిందువుల మధ్య కూడా అభిప్రాయాల భేదాలు రావడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా దానికి ముందు ప్లేబ్యాక్ లాగా నేపథ్యంలో జరిగినటువంటి సంఘటనలే దీనికి కారణమైనవి. వీటిని అప్లికేషన్ ఓరియంటెడ్ అంటాం. అంతకుముందు చదువుకున్న అంశాలను మనం నేర్చుకున్నట్లయితే ఇటువంటి అంశాలను మనం ఈజీగా గుర్తించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీ యొక్క సపోర్ట్ కావాలని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.